ఆంధ్ర రాష్ట్ర సాధనకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ ముందుకు సాగాలి అని వాసవి క్లబ్ మల్లయ్యపేట అధ్యక్షుడు గార్లపాటి సూర్యనారాయణ కోరారు. ఆయన త్యాగాలను నిత్యం మననం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వాసవి క్లబ్ మల్లయ్యపేట ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గార్లపాటి సూర్యనారాయణ, సెక్రటరీ సభ్యశెట్టి రాంబాబు, ట్రెజరర్ చక్క ఆదినారాయణ తదితరులు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మల్లయ్యపేటలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ అటువంటి మహనీయుల త్యాగఫలం వల్లనే నేడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్నారు. ఆనాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆయన చేసిన పోరాటం తెలుగువారిలో చైతన్యం నింపిందన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని ఇనుమడింప చేయడానికి పొట్టి శ్రీరాములు అనుక్షణం కృషి చేశారని కొనియాడారు. వాసవి క్లబ్ సభ్యులు నాగుబండి శేషగుప్తా, ఓలిటి సత్యనారాయణ, కాతేరు వైశ్య సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16న జన్మించినారు. 1952 డిసెంబర్ 15 ఆయన అమరజీవుని అయినాడు. మన కోసం ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజులు అమర నిరాహార దీక్ష చేసినారు. అమర నిరాహార దీక్ష చేసి అమరుడైనాడు. అప్పుడే మనకు అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏర్పడింది. 1953 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏర్పడింది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 1901 సంవత్సరం మార్చి 16వ తారీఖున జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆయనకి దేశభక్తి ఎక్కువ. బ్రిటిష్ వారు మనకి చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఆయన సహించలేక చిన్నప్పటి నుంచి కూడా ఆయన వ్యాసరచన పోటీలో పాల్గొన్నప్పుడు కూడా ఆయన దాని గురించే ప్రస్తావించేవారు. బాల్యం నుంచి ఆయన స్వాతంత్ర సమరయోధులే. మద్రాసు రాష్ట్రంలో మన తెలుగు వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సహించలేక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమర నిరాహార దీక్ష చేసి మనకి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన పరితపించారు. ఆయన యొక్క కృషి ఫలితంగా 1953 సంవత్సరంలో మనకి ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రానికే ప్రాణాలు అర్పించారు. దాని కారణంగా మనం ఆయన్ని అమరజీవి పొట్టి శ్రీరాములుగా కీర్తి పొందారు. 1901వ తారీఖున మార్చి 16వ తారీఖున పొట్టి శ్రీరాములు గారు జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచే దేశభక్తి ఎక్కువ. ఉపాధ్యాయుల దగ్గర మన దేశం గురించి చాలా చెప్తూ బ్రిటిష్ వారు చేసిన అన్యాయాల గురించి ఉపాధ్యాయులందరికీ చెప్పేవారు. మన మద్రాసు రాష్ట్రంలో మన తెలుగు వారికి చేస్తున్న అన్యాయాల గురించి తెలుసుకొని 54 రోజులు ఆయన నిరాహార దీక్ష చేసి 1953 అక్టోబర్ 1వ తారీఖున మనకి ఆంధ్రదేశ రాష్ట్రాన్ని తీసుకుని వచ్చారు. 1952 డిసెంబర్ 15వ తారీఖున మరణించారు. ఆనాటి నుండి మన ఆంధ్ర రాష్ట్రానికి ఇంత చేసిన ఆయనకి అమరజీవులుగా పేరు పొందారు. ఆనాటి నుంచి అమరజీవుల పొట్టి శ్రీరాములు గారు అని పేరు పొందారు. నా ఉద్దేశం ఏంటంటే మనకి మెయిన్ రోడ్ లో పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలు 2 ఉన్నాయి. ఈ చివరోట ఆ చివరోట ఉన్నాయి. మరి వైశ్యులు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో కోట్లు ఖర్చు పెడతారు, లక్షలు ఖర్చు పెడతారు. ఆయనకి ఆయన షెడ్ వేయట్లేదండి. ఎందుకు వేయట్లేదు నాకు అర్థం కాదు. దయచేసి ఈ సభాముఖంగా వైశ్యులందరినీ అభ్యంతరాలు నేను ఆయనకు ఒకసారి షెడ్ 5,000 రూపాయలు షెడ్ అయిపోతాడు. అందుకని దయచేసి, ఎందుకంటే మనకి తెలంగాణ ఉద్దేశిస్తాడు రోజు పొట్టి శ్రీరాములు చూపించారండి. ఇప్పుడు మనం మర్చిపోయారు అందరూ. ఇవాళ మర్చిపోయారు అందరూ కూడా. ఈ రాష్ట్రం వచ్చిందంటే భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రం వచ్చింది. అప్పుడు మద్రాసులో ఉండి 4 రాష్ట్రాలు. ఆ 4 రాష్ట్రాలని మన ఆంధ్రప్రదేశ్ ఒకటి, కేరళ, తమిళనాడు, కర్ణాటక 4 విభజించారు. అసలు ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందని అన్నాడు జవహర్లాల్ నెహ్రూ. అప్పుడు ఆ పార్లమెంట్ లోని ఆ రూపకాశ మీద ఆ తెలుగు ఆ లిపి చూపించారు. అప్పుడే ఒప్పుకున్నారు. లేకపోతే అంటే ఎవరన్నాడు జవహర్లాల్ నెహ్రూ గారు. ఎట్లా ఏంటంటే పొట్టి శ్రీరాములు యొక్క ఫోటో ప్రతి తెలుగువాడి ఇంట్లో ఉండాలి, ప్రతి వాడి హృదయం ఉండాలి. నా ఉద్దేశంలో